హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్‌లోకి 5 జీడిపప్పు పలుకులు, 5 బాదం పప్పు పలుకులు, అలాగే 2 పిస్తా పలుకులు వేసుకోవాలండి. అలాగే డ్రై ఖర్జూరం 2, ఒక అంజీరా వేసుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ వరకు పంప్కిన్ సీడ్స్ వేసుకోవాలండి. ఒక స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్ వేసుకోవాలి. అలాగే ఎండు ద్రాక్ష ఒక స్పూన్ వేసుకోవాలి. ఖర్జూరం వేసుకోవాలండి. ఒక 2 ఖర్జూరం సీడ్స్ తీసి వేసుకోవాలి. ఇందులోకి వాటర్ వేసి ఓవర్ నైట్ నానపెట్టుకోవాలండి. దీన్ని ఓవర్ నైట్ నానపెట్టుకొని ఒక స్మూతీ లాగా చేసుకుంటామండి. ఇది మన హెయిర్ గ్రోత్కి, స్కిన్ గ్లోగా రావడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి. మనకి హెయిర్ ఫాల్ అవుతునేటప్పుడు మనం రకరకాల షాంపూలు, ఆయిల్స్ వాడతాము. అలా కాకుండా ఇలాగా వీక్లీ 2 టైమ్స్ తీసుకోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. మనకి హెయిర్ ఫాల్ అవ్వడానికి 2 రీజన్స్ ఉంటాయండి. ఒకటి స్కాల్ప్లో ఏమైనా ప్రాబ్లం రావచ్చు, లేదు అంటే పోషకాల లోపం అవ్వచ్చు. స్కాల్ప్లో ప్రాబ్లం ఉంటే షాంపూస్, ఆయిల్స్ వాడేసి మనం క్లియర్ చేసుకోవచ్చు. కానీ పోషకాల లోపం ఉంటే కంపల్సరిగా ఈ స్మూదీని తీసుకోవాలండి. అట్లీస్ట్ వీక్లీ 2 అయినా తీసుకోవడం వలన దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. తీసుకొని ఇందులోని మనం నైట్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకోవాలి. ఇందులోని ఒక బనానా వేసుకోవాలండి. బనానా ఆప్షనల్, వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ బనానా వేసుకుంటే చాలా స్మూదీ అనేది చాలా బాగుంటుందండి. మనకి బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోని అవసరం లేదు. దీన్ని పూర్తిగా చాలా మెత్తగా మనం బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, మనకి స్మూదీ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా రావాలండి. ఇందులో కోకోనట్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. లేకపోతే మనం నానబెట్టుకున్న వాటరే సరిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్లోకి మనం సర్వ్ చేసుకోవడమే. హెయిర్ ఫాల్ కంట్రోల్కి అయితే ఇది చాలా రిజల్ట్ అనేది గ్యారంటీగా వస్తుందండి. 1 మంత్లో మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.